నా పేరు దీప్తి. హైదరాబాద్ నుంచి సామాజిక కార్యకర్తని, అట్లాగే అలీఫా అంటే జాతీయ స్త్రీవాద వేదికలో కూడా ఒక కార్యకర్తని నేను. ఈరోజు గుల్ఫీ షా ఫాతిమా అన్లాఫుల్ అరెస్ట్ ఏదైతే ఉందో, అంటే ట్రయల్ లేకుండా 5 సంవత్సరాల నుంచి తను, అట్లాగే తనతో పాటు ఎంతోమంది పొలిటికల్ ప్రిజనర్స్ కూడా జైల్లో మగ్గుతున్నారు. ఇవన్నీ చూస్తే మనకి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రస్తుతానికి దేశంలో హక్కులు అనేవి చాలా ఫ్రెజైల్గా ఉన్నాయి. అయితే గుల్ఫీ షా ఫాతిమాతో పాటు ఎలాంటి ట్రయల్ లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి జైల్లో ఉంటున్న వాళ్ళందరి గురించి మనం చూస్తే పరిస్థితులు, దేశంలో ప్రస్తుతానికి హక్కులు అనేవి ఎంత ఫ్రెజైల్గా ఉన్నాయి. ఏ సమయంలో అయినా సరే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం వాటిని అణిచివేయగలదని అర్థమవుతుంది. సో ముఖ్యంగా గుల్ఫీ షా విషయంలో ఎందుకు అంటే, తను ఒక మహిళ, అట్లాగే ముస్లిం మహిళ. అంటే తన ఐడెంటిటీనే తన పట్ల నిర్బంధం అవ్వడానికి ఒక కారణంగా మనకు తెలుస్తుంది. సో అందుకే గుల్ఫీ షా కానీ మిగతా వీళ్ళందరూ కూడా స్వేచ్ఛ పొందేంత వరకు దేశంలో ఎవరికి కూడా స్వేచ్ఛ అనేది లేదు. అంటే అణచివేయబడ్డ వర్గాలు ఎవరికి వాళ్ళకి కూడా, వీళ్ళెవరు స్వేచ్ఛ పొందేదారు వాళ్ళకి కూడా స్వేచ్ఛ లేదు. సో ఈరోజు గుల్ఫీ షా రాసిన ఒక ఉత్తరం, ఇంకా ఒక కవిత్వం చదువుతాను. సో ఏప్రిల్ 14, 2022 పొద్దున తెల్లవారుజామున తను 2:15కి ఒకటి రాసింది. దాని గురించి అది చదువుతాను ముందు. ఫస్ట్, రంజాన్ నెల ప్రారంభమైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా నేను మానకుండా రోజా పాటిస్తున్నాను. రాత్రిపూట నేను అసలు నిద్రపోను. నిద్ర పడితే నాకు మెలకువ రాదు. మెలకువ రాకపోతే సైరీ భోజనం చేయలేను. అందువల్ల పొద్దున 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిద్రపోతున్నాను. ఇప్పుడు ఈద్ దగ్గరకు వస్తుంటే ఆందోళన పడుతున్నాను. ఈద్ రోజున ఏమని సంబరం చేసుకోవాలి? దేశంలో పెరుగుతున్న హింస, అందరిలో పెరుగుతున్న ద్వేషం. గత కొన్ని నెలలుగా ఈ ప్రపంచంలో ప్రబలిన నిరాశ, నిస్పృహల గురించి నాకు మహాకోపంగా ఉంది. అసలు మనం ఒక శాంతియుత ప్రపంచంలో బ్రతకగలమా? చావు మన ఆత్మకి శాంతిని చేకూర్చగలదా? ఎవరైనా చనిపోగానే రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా. ఈ గుండెల్లో బాధ ఎప్పటికైనా ఆగేనా? ఈ రాత్రి ఎప్పటికైనా తెల్లవారేనా? ఎవరో వస్తారని విన్నాను, ఉదయం అవుతుందని విన్నాను. ఈ పూలతోట ఎప్పటికైనా పరిమళించేనా? మధుశాలలు మళ్ళా మత్తెక్కించేనా? ఈ ఉదయం మళ్ళా శాంతినిచ్చేనా? సాయంకాలాన్ని ఎప్పటికైనా చూడగలిగేనా? నీకోసం ఎంతకాలం ఎదురు చూడాలి నా ప్రీతమ న్యాయమా? తుది తీర్పు ఎప్పుడో నీకైతే తెలుసు కదా. ఈ సంవత్సరం 3 మతాల ఉపవాసాలు, హిందువులకి నవరాత్రి, ముస్లింలకు రంజాన్, క్రిస్టియన్లకు లెంట్ అన్నీ కలిపి వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు మనమందరం కలిసి ఒక దగ్గరికి రావట్లేదు. విచిత్రం ఏమిటంటే, జైల్లో అనేక మంది అన్ని మతాల ఉపవాసాలని పాటిస్తారు. హసీనా నవరాత్రి ఉపవాసం పాటించింది, నాన్సీ రోజా పాటించింది, నస్రుల్లా నవరాత్రి, మాధురి రంజాన్ పాటించారు. అంటే ఇప్పటికీ ఈ మానవతా సంక్షోభం నుంచి బయటపడడానికి కావలసినంత ఆశ, ప్రేమ ప్రపంచంలో మిగిలే ఉన్నాయి. ఇప్పుడు నా చుట్టూ గోడలు అనే ఒక పోయం అనువాదం చేసింది ఉదయమిత్ర. నా చుట్టూ 4 గోడలు, గుండెల్లో తుఫాన్లని, గాలివానల్ని, మండే ఎండల్ని దాచుకుని నిశ్శబ్ద కాలానికి నిలువెత్తు సాక్ష్యంగా ఆవరించి ఉంటాయి. అవి మాట్లాడవా అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమో మాట్లాడతాయేమో. ఎప్పుడు గోడలు మెత్తబడ్డా, పెచ్చులూడి ఇసుక రాలిపోతూ ఉంటే అవి ఏవో దుఃఖగాథలు చెబుతూనే ఉంటాయి. కానీ ప్రతిసారి యజమాని వచ్చి గోడలను రిపేర్ చేసి ప్లాస్టర్తో గోడల నోరు మోయించేస్తూ ఉంటాడు. చిట్ట చివరకు ఏదో ఒకనాడు ఈ పాడుపడ్డ గోడలు కూలిపోతాయి. వాటి స్థానంలో గుండె నిండా నిశ్శబ్దంగా పులుముక్కు కొత్త గోడలు లేస్తాయి.